హలో వెల్కమ్ టు చందు స్టార్టర్స్. రెడీ ఆ ట్రిప్ కి? ఎక్కడికి వెళ్తున్నాం మనము? పాపాయ్. వాటర్ లో దూకుతావా? నీ ఎలిఫెంట్ బ్యాగ్ ఎక్కడా? ఎక్కడ నీ బ్యాగ్? చూపించు. వావ్, క్యూట్ గా ఉంది యుక్త. క్యూట్. బాగుంది బాగుంది బాగుంది. చూసేసినాలే. ఓకే. మార్నింగ్ 5:30కి మా బుడ్డికి చూసారా చక్కగా రెడీ అయిపోయి ఎంత యాక్టివ్ ఉందో. సో మేమైతే స్టార్ట్ అయిపోయి దాలర్నాకి క్లోజ్లో ఉన్న ఈ ప్లేస్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బ్యాక్ టు మా డెస్టినేషన్ స్టార్ట్ అయ్యాము. మా ఇంటి నుంచి ఈ థీమ్ పార్క్ వెళ్ళడానికి అయితే 3.5 hours జర్నీ టైం అయింది. రీచ్ అవ్వగానే ఇక్కడ వీళ్ళు పార్కింగ్ ఉందన్నమాట, పర్ డేకి 70 krona అన్నట్టు. సో మేమైతే ఇక్కడ పార్క్ చేయలేదు, ఎందుకంటే మేము 2 days ఎంట్రీ టికెట్ అలాంగ్ విత్ అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. సో మా రిసార్ట్లోనే పెట్టేసుకున్నాం అనమాట కారు ఫ్రీగా. సో ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామంటే లేక్స్ అండ్ సోమర్లాండ్ అన్నమాట. సో ఇది ఎలా ఉంటుంది, ఇక్కడ రైడ్స్ ఎలా ఉంటాయి, పెద్దగా ఉంటాయా, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపించేస్తాం. సో కమ్ టుగెదర్. మాకు 2 days ఎంట్రీ ఉన్నా సరే మేము రిలాక్స్డ్గా చేసుకోలేకపోయాము, ఎందుకంటే వెదర్ చెక్ చేస్తే ఒక్క రోజు మాత్రమే బాగుంది అనమాట ఇలా సన్నీగా. సో వాటర్ రైడ్స్ కాబట్టి అవన్నీ మ్యాక్సిమం ఇవాళే అటెండ్ చేయాలని అనుకున్నాము. వెదర్ కొంచెం సన్నీగా ఉండేసరికి ఫస్ట్ డే అయితే మాకు ఫుల్గానే ఉన్నారు జనాలు. మా యుక్త ఏజ్ లాంటి వాళ్ళకైతే 3-4 రైడ్స్ ఉన్నాయి, కానీ మా బుడ్డిది దాంట్లోనూ ఫుల్ ఎంజాయ్ చేసింది. అసలు ఎక్కిన రైడే మళ్ళీ ఎక్కిందనమాట. ఇది ఇంకొక కార్ రైడ్, ఇదైతే దానికి పిచ్చగా నచ్చేసింది. అసలు ఒక్కటే కూర్చోవాలని చాలా గోల్ పెట్టింది, లాస్ట్కి సాధించింది అది కూడా. ఇంకా నెక్స్ట్ పిల్లలకి ఈ జిప్ లైన్ ఉంటే ట్రై చేశాడు మా వాడు, చాలా నచ్చిందంట వాడికి. యాక్చువల్లీ చాలా కంఫర్ట్గా ఉందని చెప్పాలి, ఏదో ఉయ్యాల్లో కూర్చోబెట్టినట్టు. చిన్నపిల్లలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే భయపడకుండా అటెంప్ట్ చేయొచ్చు, అస్సలు భయం ఉండదు. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఒక రోయింగ్ బోట్ ఉంటే దాన్ని కూడా ట్రై చేసాము బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ వాటర్ రైడ్స్. కాదురా, ఏం డ్రైవర్ రా మీరిద్దరు, తెచ్చి ఇక్కడికి తెచ్చి ఆపేసినారు. వెళ్ళండి ముందుకి. నెక్స్ట్ ఇంకా వాటర్ రైడ్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట మన వాళ్ళు, కానీ ఫుల్ క్లౌడీగా అయిపోయింది వెదర్ అయితే. భైరవా, కంబుకు వస్తున్న కారు మేఘాలు చీల్చుకొని బయటికి రా. సూర్యపుత్ర వచ్చి మాకు సూర్యుడిని కొంచెం ప్రసాదించు. వాటర్ రైడ్స్ లాకి వెళ్ళాలి. అంత సెటప్ అయితే రెడీ అయ్యారు, కానీ వెదర్ చాలా దారుణంగా ఉంది. మమ్మల్ని ఆపేవాడు లేడు. ఒక్కసారి దిగితే చలి ఉండదు అంటారు కదా, సో అలా మా వాడైతే స్టార్ట్ చేసేసాడు వాటర్లోకి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 వాటర్ రైడ్స్ దాకా ఉన్నాయి. సో వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ వైల్డ్ రాఫ్టింగ్ రైడ్ అయితే మాత్రం మా వాళ్ళు 3-4 సార్లు ఎక్కేశారనమాట, చాలా బాగా నచ్చిందంట. చిన్నపిల్లలకి పెద్ద రైడ్స్ లేవు కానీ సో మెల్లగా అలా పూల్లోకి అయితే దింపాము మా బుడ్డిదాన్ని. సో ఈ ఒక్క పూల్ మట్టుకే కొంచెం వాటర్ హాట్గా ఉన్నింది కంపేర్ టు అదర్ వాటర్ రైడ్స్. వెదర్ కొంచెం సన్నీగా ఉనింటే అసలు చలి తెలిసేది కాదేమో, బట్ మా బుడ్డిది ఎక్కువసేపు ఉండలేకపోయింది, చలికి తొందరగా బయటకు వచ్చేసింది. కానీ మా వాడిని మా ఆయన్ని మాత్రం ఆపలేకపోయాను. వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు వాటర్ రైడ్స్లో. అట్లీస్ట్ 2 tickets కైనా మేమైతే న్యాయం చేసామనిపించింది. ఇవైతే చాలా హైయెస్ట్ వాటర్ రైడ్స్ మొత్తం లేక్ శాండ్లో, కానీ మా వాడు దీన్ని ట్రై చేద్దామని స్టార్ట్ చేశాడు, కానీ ఆ స్లోప్ చూసి భయపడి ఇంకా బ్లూది కాకుండా వైట్ది వెళ్ళాడు. ఎట్లుంది టెరీష్? కానీ ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నావు బ్లూది? చాలా ఈజీగా ఉందా? సో ఆ బ్లూ రైడ్ మా ఆయన ట్రై చేస్తున్నాడు అనమాట. బాడీ మసాజ్ కావాలా దీని మీద వెళ్ళు. వైట్ స్లైడ్ మీద వెళ్తే ఇలా తిరిగి
మళ్ళీ లాస్ట్ లో కూల్ వాటర్ ఫేస్ ఇట్ పడుతుంది. వావ్. మా వాడైతే అన్ని వాటర్ రైడ్స్ ఎక్కాడు ఎక్సెప్ట్ దట్ బ్లూ వన్. సో ఐ థింక్ హీ హాజ్ రియలీ లవ్డ్ దిస్ ప్లేస్. నెక్స్ట్ అయితే మా వాళ్ళు లాంగెస్ట్ వాటర్ రైడ్కి వెళ్ళబోతున్నారు. సో ఇది ఆ పైన స్టార్ట్ అయితే ఈ చివరి దాకా ఉంది, అది కూడా వంపులుగా. ఈ ఎడ్జ్లోకి వచ్చేసరికి చాలా బాగుంది అన్నారు ఎక్స్పీరియన్స్. లైక్ ఏదో మసాజ్ చైర్ లాగా అటు ఇటు ఊపుతూ అలా వెళ్ళిందంట. దీన్ని కూడా మా వాళ్ళు ఒక 2-3 సార్లు ఎక్కేశారు. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వాటర్లో అబ్స్టకల్ కోర్స్ అన్నమాట. అసలు పిచ్చ క్రేజీగా ఉన్నిందంట. మా వాళ్ళు ఎక్కి ట్రై చేశారు కదా, అసలు పెద్ద వాళ్ళకైనా సరే మధ్యలో 2-3 సార్లు కింద పడిపోయారు. చాలా క్రేజీగా ఉండే. చూడడానికి అరే బా ఫన్ కాదు కానీ ఈజీగా ఉంది అనుకుని వెళ్ళాం. అమ్మో, అమెరికన్ టీవీ సిరీస్ లో చూపిస్తారు చూడు, హడ్డల్స్ పెట్టి ట్రాక్ కంప్లీట్ చేయమని, అట్లుంది. పిచ్చెక్కింది. నువ్వు ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? బాగుందా బాలేదా? లైఫ్ టైం మెమరీ. నేను వెబ్సైట్లో చూసినప్పుడేమో సఫారీ ఏదో అనిమల్స్ ఉన్నాయి అన్నట్టుగా చదివాను, కానీ ఇక్కడ చూస్తేనేమో ఏదో ప్లాస్టిక్ బొమ్మలు పెట్టేసి దాని చుట్టూ సైక్లింగ్ అన్నట్టుగా పెట్టారు. సో నాలాగెవరు అయితే మోసపోకండే. అలా వాటర్ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసరికి మధ్యాహ్నం అయింది. సో మేమందరం కలిసి మళ్ళీ ఇంట్లో నుంచి తెచ్చుకున్న లంచ్ అయితే తిన్నాము. సో వెదర్ బాగా కోల్డ్గా ఉండడం వలన ఎక్కువసేపు వాటర్ గేమ్స్ ఆడలేకపోయాము. ఈ బెంచ్ ఎందుకు తెలుసా? అలా కూర్చోవడానికి, లేదంటే స్విమ్మింగ్ చేసి రిలాక్స్ అవడం కోసం. నువ్వేం చేస్తున్నావు? మేము ఇండియన్స్, మేము ఇంతే ఇలాగే వాడతాం. మేమే ఇండియన్స్. ఆవిడంతే కాదు, ప్రతి ఆవిడ అంతే. ఎవరు ఆవిడన్నా అంతే. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకే కోపం వస్తుంది, మనం తప్పు చేసినా వాళ్ళకే కోపం వస్తుంది. మనం ఎప్పుడు కోపడాలి? లేదు. ట్రిప్కి వచ్చి ఎంజాయ్ చేయకుండా మా మీద చాడీలు చెప్పుకుంటున్నారు. అలా అందరం లంచ్ తినేసి ముచ్చట్లు చెప్పుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు డ్రై గేమ్స్ స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ అయితే జస్ట్ ట్రాంపలిన్ అన్నట్టుగా ఉన్నింది, మరి బేసిక్ గా. సో పిల్లలకి మంచిగా ఫన్ ఉంటది. ఇది ఇంకొక స్మాల్ రైడ్, కిడ్స్ ఫ్రమ్ 7 years నుంచి ఎక్కొచ్చు అనమాట. బట్ బాగానే అనిపించింది నాకైతే మాత్రం. మా ఆయన ఇలాంటి రైడ్స్ ఎక్కలేడు, ఎందుకంటే చుట్టూ తిరిగితే ఆయన కళ్ళు తిరిగేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే డాషింగ్ కార్స్. ఇది బోత్ ఫర్ స్మాల్ కిడ్స్ అలాగే పెద్దవాళ్ళకు కూడా ఉంది. సో దీన్ని మేమందరం ట్రై చేసాము, చాలా బాగా అనిపించింది. మెయిన్ ఏంటంటే కొంచెం వెదర్ కోల్డ్గా ఉండడం వలన అన్ని గేమ్స్కి అంత రష్ లేదు. దానివల్ల మేము ఒక్కొక్క రైడ్ని ఈజీగా 3-4 సార్లు ఎక్కాము. అది మాకు బాగా ఫన్ అనిపించింది. నాకైతే గో కార్టింగ్ చెయ్యాలని ఎప్పటి నుంచే ఉండేది, కానీ ఇక్కడ డ్రిఫ్ట్ కార్టింగ్ ఉందన్నమాట. సో దీనికైతే లైన్ బాగానే అనిపించింది, బట్ తొందరగా కదిలింది. మొత్తానికి నా ఛాన్స్ వచ్చేసరికి అసలు తొక్కడం ఆలస్యం, అసలు అది ఎటంటే అటు వెళ్ళిపోతుంది. సగం దూరం నేను రివర్స్లోనే వెళ్ళాను, అసలు అన్నిటినీ గుద్దేశాను అనమాట. బండిని బ్యాలెన్స్ చేయడానికి నాకు 2 రౌండ్లు అయిపోయాయి. ఇంకా 3rd రౌండ్కి సెటరేట్ అయ్యాను. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉండే. ఇంకా నెక్స్ట్ మా ఆయన కూడా ట్రై చేశాడు. అసలు యాక్చువల్లీ డ్రైవింగ్ రాదు కదా, నాకే కష్టంగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ అందరికీ కొత్త ఎక్స్పీరియన్స్ అనే అనిపించింది, ఎందుకంటే వీళ్ళు కూడా క్రేజీగా ట్రై చేశారు. ఇంకా నెక్స్ట్ అంతా అయితే పిల్లలకి చిన్న ఫన్ యాక్టివిటీస్ అన్నమాట. మా బుడ్డిదైతే అసలు ఈ బాల్స్ రూమ్ లోనే ఆల్మోస్ట్ 1/2 hour గడిపింది, మంచిగా ఎంజాయ్ చేసింది. మా వాడైతే ఫుల్ జిమ్నాస్టిక్స్ చేశాడు, అసలు ట్రాంపలిన్ నుంచి ఈ బెలూన్ పైకి. ఇంకా ఇదొక పోనీ రైడ్ ఉన్నింది అనమాట కిడ్స్ కి. యాక్చువల్లీ పేరెంట్స్ కూడా కలిపి ఇద్దరు రైడ్ చేయొచ్చు. సో బానే ఉన్నింది ఇది కూడా. ఇంకా లాస్ట్ గేమ్ ఫర్ ద డే లేజర్ ట్యాగ్ అన్నమాట. సో ఇది మేమందరం కలిపి ఆడాము, చాలా బాగా అనిపించింది లాస్ట్ లో. వీలైనన్ని గేమ్స్ అయితే మేము ఫస్ట్ డేనే కవర్ చేసేసాము, ఎందుకంటే నెక్స్ట్ డే రెయిన్ చూపించింది. సో ఎక్కువ గేమ్స్ పెట్టుకోలేదు సెకండ్ డేకి. లేజర్ ట్యాగ్ లో మేమే గెలిచాం. We won. They were just. అంత లేదురా, మేమే గెలిచాం. They were using 2
2 guns. We only used 1. ఏ మాకేట్రా 2 గన్స్ ఉన్నాయి, ఒకటేరా మాకు నింది. మొత్తానికైతే మేము లేజర్ ట్యాగ్ లో గెలిచేసాం. సో అలా మేము మా ఫస్ట్ డేని కంప్లీట్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ అయితే రిసార్ట్లోనే స్టే చేసాము. అది కూడా క్లోజ్ టు వాటర్ పార్క్ అన్నమాట ఈ క్యారవెన్ స్టే. సో మీరు గన నా క్యారవెన్ టూర్ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెంటనే వెళ్ళి చూసేయండి మొత్తం క్యారవెన్ హోమ్ టూర్. బట్ మాకైతే ఈ స్టే చాలా బాగా నచ్చింది. అలా మేము ఈవినింగ్ డిన్నర్ కుక్ చేసుకొని అందరూ కలిసి తినేసి ఇంకా పడుకున్నాం అన్నమాట. గుడ్ నైట్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చక్కగా రెడీ అయిపోయి క్యారవెన్తో 4-5 ఫోటోలు దిగేసి 10 కల్లా మళ్ళీ మేము ఎంట్రీ పాయింట్కి వెళ్ళిపోయామన్నమాట. సో మా వాడు ఏ గేమ్తో ముందు రోజు ముగించాడో ఆ గేమ్తోనే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నాడు. సో హీ అగైన్ వాంటెడ్ టు ప్లే లేజర్ ట్యాగ్. సో ఈసారి మా ఆయనతోటి ఆడాడు. కానీ మీరు చూస్తే గన సెకండ్ డే వెదర్ చాలా దారుణంగా ఉండింది. కంటిన్యూస్గా రెయిన్ పడింది. ఎక్కడో మధ్యలో ఒక 1 hour 2 hours అలా గ్యాప్ ఇచ్చింది కానీ బట్ మేము ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు స్టిల్ వీ కంటిన్యూ టు ప్లే అంటిల్ ఈవినింగ్ 3 to 3:30 అన్నమాట. ముందు రోజు మిస్ చేసిన రైడ్స్ అన్నీ ఈ డే కవర్ చేసాము. వర్షం వల్ల అన్ని రైడ్స్ అయితే ఓపెన్ పెట్టలేదు. సో డ్రిఫ్ట్ కార్టింగ్ అలాంటివి ముందు రోజు కవర్ చేసి మంచి పని చేసామనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే నా లైఫ్లోనే ఫస్ట్ టైం జిప్ లైన్ ట్రై చేస్తున్నాను, అది కూడా ఫ్రీజింగ్ వెదర్లో అని చెప్పాలి. అంటే దాని హైట్ చూసి భయంగా ఉందమ్మా, నాకు ఫ్రీజింగ్ అని భయంగా ఉందమ్మా అంట. అలా వాళ్ళు నాకు స్ట్రాంగ్గానే తాళ్ళు కట్టారు కానీ బట్ స్టిల్ ట్రై చేసే వరకు చాలా భయపడ్డాను, మెయిన్ హైట్ వల్ల. మొత్తానికైతే భయపడుతూనే పైకి ఎక్కాను. ఎలా ఉంది? నేనైతే అక్కడ దాకా వెళ్ళాను కానీ బట్ అక్కడ ఆగిపోయాను. అసలు అతను చాలా మోటివేట్ చేశాడు నన్ను స్టార్ట్ అవ్వడానికి. మొత్తానికి ఐ రియల్లీ డిడ్ ఇట్. చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి ఆ ఫ్రీజింగ్ వెదర్లో చేసినందుకు. బట్ నిజంగా అనుకున్నంత భయం అయితే లేదు ఎక్సెప్ట్ దట్ హైట్. బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా. చలి ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గుడ్. చలిని మించిపోయింది హైట్. చాలా స్టార్టింగ్ చాలా భయంగా ఉంది కానీ బట్ బాగుంది. 300 meters అంట ఇది. ఇంకా తర్వాత పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా అబ్స్టకల్ కోర్సెస్ ఉన్నాయి కొన్ని. సో మా ఆయన ట్రై చేశాడు. Excited. యా. Are you scared? స్కేరీ లేదు రాజు, బట్ కొంచెం హైట్ ఉంది కదా, సో కొంచెం ఎక్సైట్మెంటే కనిపిస్తుంది నాకైతే. What if you fall? ఇవన్నీ ప్రొటెక్షన్ ఉంది కదరా. ముందైతే వాళ్ళు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. బేసిక్లీ హైట్ కాబట్టి కొంచెం కష్టమే. ఇంకా అది కాకుండా పిల్లలకి ఇలా మినీ గోల్ఫ్ ఉంది. సో ఇక్కడ కొంతసేపు మేము ఆడుకొని ఇంకా చలికి లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక బఫే ఫుడ్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది. జస్ట్ 180 krona per person. అసలు లాట్స్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇలా టాకో చిప్స్ తో స్టార్ట్ అయ్యి ఇంకా దీనికేమో సలాడ్స్ అంట, టోటిలాస్, దాని తర్వాత రకరకాల సాసులు, ఇంకా పాస్తా, తర్వాత చికెన్ అండ్ దెన్ వెజ్ కూడా ఉన్నింది. పాన్ కేక్స్ విత్ సిల్త్, చాలానే ఉన్నాయి ఆప్షన్స్. ఇంకా అది కాకుండా కోల్డ్ డ్రింక్స్ అండ్ హాట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, కాఫీ అలాంటివి. సో చలికి మాకు బాగా అనిపించింది. సో అక్కడి నుంచి బయలుదేరేక ముందు ఎంట్రన్స్లో ఈ షాప్ ఉందన్నమాట. అసలు దయచేసి ఏం కొనకండి, పిచ్చ కాస్ట్లీ ఉంది. జస్ట్ ఆ రెయిన్ కవర్ మా వాళ్ళు కొనింది 60 krona ఉన్నింది. అండ్ క్వాలిటీ ఏమైనా బాగుందా అంటే అసలు క్వాలిటీ కూడా బాగాలేదు. సో డోంట్ బై హియర్. సో అట్లా మా లేక్స్ అండ్ సమ్మర్లాండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. రెయినీ వెదర్లో కూడా మేము మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు స్వీడిష్ వాళ్ళు ఒక మాట అంటారు, దేర్ విల్ బీ బ్యాడ్ క్లోత్స్ బట్ నాట్ అ బ్యాడ్ వెదర్ అని. సో ఎలాంటి వెదర్నైనా ఎంజాయ్ చేసేది ఇక్కడికి వచ్చి స్వీడిష్ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాము. ఫీడ్బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లేక్స్ అండ్ అయితే మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, షేర్ and comment to this video, and thank you for watching. Bye bye.